నాగర్ కర్నూలు జిల్లాలో ఈ నెల 14న రెండో విడతలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూలు మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మాజీ గ్రామ సర్పంచి మరియు మాజీ ఎంపీపీ సతవరపు నరసింహారెడ్డి సతీమణి సత్తవరపు విమలను సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచి వారి గెలిపే లక్ష్యంగా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున తమ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సతవరపు నరసింహారెడ్డి మాట్లాడుతూ తాను సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ సర్పంచ్గా ఎంపీపీగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ తమ గ్రామ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేసి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పరిచానని ఓటర్లకు తెలిపారు. ఇంకా ముందు ముందు కూడా మన గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుచుకోవాలంటే ఈ ఎన్నికల్లో తమ సతీమణి సతవరపు విమలకు సర్పంచ్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తుకు మరియు తమ ప్యానెల్ వార్డు సభ్యులకు వారి వారి గుర్తులకు ఓటేసి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ఇంటింటి ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి సత్తవరపు విమల నరసింహారెడ్డితో పాటుగా నూతనంగా పోటీల్లో ఉన్న వార్డు మెంబర్లు ఆవల తిరుపతయ్య, ఆవల సుధాకర్, గుంటి రాములు, మధుకని శేఖర్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.